నమస్కారం టెలివిజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ బంద్. ఖమ్మం జిల్లాలో సంపూర్ణం ప్రశాంతం. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. బంద్తో పాటు వర్షం ఎఫెక్ట్. ఖమ్మం జిల్లాలో పలు గ్రామాల్లో దయ్యం భయాలు, మూఢనమ్మకాలతో వణుకుతున్న గ్రామాలు. ఎట్టకేలకు కరుణించిన వరుణుడు. జిల్లా అంతటా వర్షాలు. వార్తల్లోని వివరాలు. ఖమ్మం జిల్లాలో తెలంగాణ 48 గంటల బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బంద్ సమాచారం విస్తృతంగా ప్రచారం కావడంతో విద్యా సంస్థలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు డిపోలో నుంచి బయటకు రాలేదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, బీజేపీ, టీఆర్ఎస్, సిపిఐ, ఉద్యోగ సంఘాల జేఏసీ బంద్ సందర్భంగా ఖమ్మంలో ర్యాలీ నిర్వహించాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రదర్శన చేశారు. బస్టాండ్ ఎదుట ఆటాపాటలతో సందడి చేశారు. కాంగ్రెస్ సర్కార్ కల్లబొల్లి మాటలతో కాలం వెళ్లబూస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాప్యం చేస్తుందని తెలంగాణ నేతలు మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల రాజీనామాలతోనైనా ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు తమ రాజీనామాలకు కట్టుబడి ఉండాలని వారు కోరారు. తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సమస్య మీద నాన్సుడు వైఖరి విడనాడి చిదంబరం గారు చెప్పేటువంటి అలా కల్లబొల్లి మాటలు వెంటనే కట్టిబెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగేటువంటి ఉద్యమాలకి, జరిగేటువంటి పరిణామాలకి కేంద్ర ప్రభుత్వం చిదంబరం గారే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వాలు హెచ్చరిస్తాను. అదేవిధంగా ఇలా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు రాజీనామాలు చేశారు. కానీ అలా డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పిలపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు గారు వీరిద్దరూ రాజీనామా చేయకుండా ఎలా తెలంగాణ ప్రజల్ని మోసం చేసేదానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి నీవు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా మీరు నడుచుకుంటే మీకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి వారిద్దరు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ ఇస్తుందో ఏదో ఒకటి తేల్చుకోవాలా, తెలంగాణ ప్రజలు కూడా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఖమ్మం జిల్లా చెందిన బట్టి విక్రమార్క, రేగా కాంతారావు తెలంగాణ ప్రజల, ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్షలను ఇప్పటికైనా గుర్తించి ఈ మట్టి మీద, తెలంగాణ ఉద్యమం మీద ఏ మాత్రం పైసా వంతు అభిమానం ఉన్నా పదవులకి అంటిపెట్టుకోకుండా రాజీనామా చేయాలా.
పదవుల్ని పట్టుకొని వేలాడితే చరిత్రహీనులుగా తెలంగాణ ద్రోవులుగా మిగులుతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఉపాధ్యాయ కార్మికులు మరి సహాయ నిరాకరణ చేసిన విధంగా రేపు 6వ తారీఖున నిర్ణయం తీసుకోబోతున్నాము. అవసరమైతే సమ్మె చేసైనా సరే ఈ సమయంలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోర్ కమిటీ సభ్యులు కానీ చిదంబరం కానీ పిచ్చి మాటలు మాట్లాడకుండా తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి మీ అందరూ మర్యాదగా బిల్లును ప్రవేశపెట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. గత 20 సంవత్సరాలుగా ఉన్నత స్థాయి విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం యూనివర్సిటీ స్థాయి ర్యాంకులు సాధిస్తున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ట్రాక్ రికార్డ్ ఆఫ్ శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ 20 years, 4 institutions, 5,000 students, 100+ యూనివర్సిటీ ర్యాంక్స్. కేయూ పరిధిలో బి నాగసుధ ఎంసీఏ నందు 7th ర్యాంక్ సాధించారు. 2009-2010 విద్యా సంవత్సరంలో కేయూ పరిధిలో విజయ ఢంకా మ్రోగించిన మా విద్యార్థులు మీనాక్షి పటేల్ కేయూ 2nd ర్యాంక్, రాజేశ్వరి 5th ర్యాంక్, సాయి కృష్ణ 6th ర్యాంక్, నాగమణి 9th ర్యాంక్, బి రాజేష్ 10th ర్యాంక్. యూనివర్సిటీ ర్యాంకులు 5, డిస్టింక్షన్లు 124, ఫస్ట్ క్లాస్ లో 178, సెకండ్ క్లాస్ లో 113. అత్యాధునికమైన కంప్యూటర్స్ మరియు సైన్స్ ల్యాబ్ కలదు. మా కళాశాల ఆఫర్ చేస్తున్న కోర్సులు యూజీ కోర్సులు బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ మరియు జనరల్, బీబీఎం, పీజీ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ మరియు ఎంకాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనార్టీలకు స్కాలర్షిప్ సౌకర్యము మరియు ఉచిత విద్య. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ గేమ్స్ లలో ప్రత్యేక శిక్షణ. ఐబీఎం, సింటెల్, హెచ్సీఎల్, జన్పాక్ట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంకులచే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించిన ఘనత మా కళాశాలదే. విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. బస్ మరియు ట్రైన్ పాస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, నరసింహస్వామి టెంపుల్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నంబర్స్ 08742223799, 220799. మా కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన వారు ప్రముఖ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు, డైరెక్టర్ సిసిఎంబి హైదరాబాద్. గలగల పారే గోదావరి పర్వళ్లు, నది ఒడ్డున ఉండే దేవాలయాలు, పాపికొండలు, గిరిజనుల నివాసాలు, ఎంతో హాయి గొలిపే వాతావరణం, తెలుగువాడు ఒక్కసారైనా చూడాలని ముచ్చటపడే రమణీయ ప్రాంతాలు పాపికొండలు, పేరంటాలపల్లి. వీటి పర్యటనల పైన ఓ ప్రత్యేక కథనం ఇది, వీక్షించండి. గలగలా పారే గోదావరి పరవళ్లు ఎవరికి కనువిందు చేయవు. ఆ గోదావరి దారిలో ప్రయాణించే లాంచి ప్రయాణం అంటే ఎవరికిష్టం ఉండదు. ఆ ప్రయాణమే పాపికొండల వైపైతే ఎంత సంతోషమో. అవును, పాపికొండలకి గోదావరికి మన రాష్ట్రంలో అంతటి ప్రాచుర్యం కలగడానికి ఈ సంతోషమే కారణమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు కనుమలలో గల ఈ పాపికొండలు ఖమ్మం జిల్లాకు వన్నె తెచ్చాయి. గోదావరి నది వలన పాపికొండలకు ప్రాశస్తం వచ్చిందో, పాపికొండల వలన గోదావరికి వన్నె వచ్చిందో తెలియదు కాని ఈ రెండింటి సంబంధం విడదీయరానిది. శతాబ్దాల క్రితం నిర్మించిన శ్రీరామగిరి ఆలయం, వాలి సుగ్రీవుల కొండలు పాపికొండలు వెళ్లే మార్గంలోనే ఉన్నాయి. గోదావరికి ఇరువైపులా పచ్చని పంట చేలు, గిరిజన గ్రామాలు, కొండరెడ్ల సంస్కృతి తిలకించవచ్చు. ప్రకృతి రమణీయకత మరెక్కడా లేదు. ఈ గోదావరి దారిలోనే మన కళ్ళకు కడుతుంది. ఈ పాపికొండల్లోనే అన్ని అందాల్ని మనం దర్శించగలుగుతాం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు కూనవరం నుంచి పాపికొండల వరకు లాంచీలో ప్యాకేజ్ టూర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఆదివారం తదితర సెలవు దినాల్లో ఎందరో పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆనందానుభూతుల్ని పొందుతున్నారు. పాపికొండల టూర్ మజాయే వేరు. ప్రకృతి అందాలను తిలకించడానికి
ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి పేరంటాలపల్లి ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల నుండి పర్యాటకులు ఎప్పుడూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడి శివాలయం చుట్టూ ఉన్న వృక్షాలు కళ్లకు విందు కూరుస్తాయి. ఆలయం చుట్టూ ఉన్న సెలయేటి అందాలను చూసి తీరవలసిందే. పాపికొండలు సందర్శించే పర్యాటకులకు పేరంటపల్లి వద్ద కొంతసేపు విహరించేందుకు లాంచీ ఆపుతారు. ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తారు. అందుకే ఈ ప్రాంతం పర్యాటకులకు ఆహ్లాదాన్నిస్తుంది. గోదావరి, శబరి నదుల సంగమ స్థానానికి సమీపంలో ఉంది శ్రీరామగిరి క్షేత్రం. ఇక్కడి రాముణ్ణి యోగరాముడు అంటారు. అరణ్యవాస కాలాన శ్రీరాముడు ఇక్కడి మునులతో, యోగులతో కలిసి యోగాసనాలు వేశాడని అంటారు. ఖమ్మం జిల్లాలో భద్రాచలం దండకారుణ్యం వైపు దృష్టి సారిస్తే గిరిజన ప్రాంతం దర్శనమిస్తుంది. ఆదిమ జాతి గిరిజనుల విశిష్టమైన జీవన శైలి, సంస్కృతి, సంప్రదాయాలు మనం చూస్తాం. స్టేట్ ర్యాంక్స్, ప్రతిభా అవార్డులు సాధిస్తున్న సంస్థ ఆర్జేసీ జూనియర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. 2011 సంవత్సరంలో సీనియర్ ఎంపీసీలో అత్యధికంగా 982 మార్కులు, సీనియర్ సిఈసీలో 868 మార్కులు సాధించి విజయఢంకా మ్రోగించిన అమ్మా నాన్నలు ఓటేశారు, విద్యార్థులు విజయాన్ని చాటేశారు. త్రివేణిని 10th లో స్టేట్ టాప్ గా నిలబెట్టేశారు. ఎస్ఎస్సి 2011లో సెన్సేషనల్ విజేత త్రివేణి. 587, 585, 583, 542, 541, 540 వంటి స్టేట్ టాప్ స్కోర్ తో మార్కులైన, గ్రేడ్లైన రాష్ట్రంలో నెంబర్ 1 ఎవర్ గ్రీన్ త్రివేణి టాలెంట్ స్కూల్స్. వర్ణుడు కరుణించాడు. ఖమ్మం జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. రైతులు పత్తి విత్తనాలు నాటుతున్నారు. చెరువుల్లోకి మాత్రం నీరు రాకపోవడంతో నార్లు పోయడం లేదు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో రాలేదు. ఎటకేలకు నిన్న ఇవాళ కొద్దిపాటి వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు పడుతున్న వర్షంతో పంటలు సాగు చేయడం కష్టమే. నిన్న రాత్రి నుంచి పడుతున్న వర్షాల వలన రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. పట్టణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులు వ్యాపారం లేక అల్లాడిపోతున్నారు. పాలు, కూరగాయలు విక్రయించే వ్యాపారులు ఓవైపు తెలంగాణ బంద్తో, మరోవైపు వర్షంతో నష్టపోయారు. కొత్తగూడెంలో గత 2 దశాబ్దాలుగా తిరుగులేని విజయాల రారాజు కృష్ణవేణి. కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ఇప్పుడు మీకోసం మన ఖమ్మం పట్టణంలో 2011 సీనియర్ ఇంటర్ లో కృష్ణవేణి ప్రభంజనం. ఎంపీసీ నందు ఎం ఫణికేదార్ 1987 మార్కులతో స్టేట్ 6th, బైపీసీ నందు కాజా కావ్య 1000కి గాను 986 మార్కులతో స్టేట్ 3rd, ఎంఈసీ నందు ఎంహెచ్డి శ్రావణి 1962 మార్కులతో జిల్లా ఫస్ట్. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులను నిలపగల ఖమ్మం జిల్లాలోనే ఒకే ఒక్క విద్యా సంస్థ కృష్ణవేణి. ఐఐటెక్ ఫర్ ఐఐటి, ఈనిట్ ఫర్ ఏఐట్రిపుల్, ఐ మెడికాన్ ఫర్ ఎంబీబీఎస్. కృష్ణవేణి ఎమినెంట్ ప్రొఫెసర్స్ ఎస్ ఫిలిప్సన్ ఎంఎస్సీ మ్యాథ్స్ 23 years experience, ఎంవీఎస్ రెడ్డి ఎంఎస్సీ మ్యాథ్స్ 18 years experience, ఎస్ రాజేష్ ఎంఎస్సీ మ్యాథ్స్ 16 years experience, ప్రసన్న బీటెక్ ఫిజిక్స్ 18 years experience, ఎంసీ శేఖర్ ఎంఎస్సీ ఎంఫిల్ కెమిస్ట్రీ 16 years experience, పి స్వామి ఎంఎస్సీ పిహెచ్డి జియాలజీ 25 years experience, పి వెంకటేశ్వర్లు ఎంఎస్సీ పిహెచ్డి బాటనీ 14 years experience. Courses offered MPC plus BIPC, MSET, MEC plus CEC, CPT. వివరాలకు కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ, భవానీ మెస్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 8686147048. శాసనసభ ఉపసభాపతి మల్లుబట్టి విక్రమార్క రాజీనామా చేయాలని ఖమ్మంలో తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేస్తే బట్టి చేయకపోవడాన్ని నిరసించారు. ఖమ్మం పట్టణంలో బంద్ పర్యవేక్షిస్తున్న తెలంగాణ వాదులు మళ్లీ బట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డు మీద కనిపించిన బట్టి ఫ్లెక్సీలను ధ్వంసం చేస్తుండగా సీఏ నరేష్ కుమార్ అడ్డుకున్నారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ వాదులు మరికొన్ని ఫ్లెక్సీలు తెచ్చి ధ్వంసం చేశారు.
a warm embrace for childhood. We create an environment where children can express, explore and experiment. Interactive classrooms with digital content from EduCom, EduWrite, Teach Next along with Exceed curriculum and MI Kids program. Scholastic excellence program for Olympiads, NTSE and IIT Foundation. Fully equipped science lab and maths lab to help children learn by doing. Language lab with Cambridge ELT syllabus to improve spoken English skills of the children. London Trinity spoken English exams to improve communication skills of the children and Abacus program to sharpen their logical thinking. Extracurricular activities like dance, music, crafts, NCC and sports to nurture creativity and build confidence in the children. Tender roads, an exclusive AC campus in VDO's colony. We have SSC and CBSE syllabi with residential facility. Harvest, Center for Learning. Contact Harvest Public School beside Mamata General Hospital, Khammam. Phone 08742 255442 and 652095. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఇంటర్లో మంచి మార్కులు సాధించాలి. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే ఖమ్మం శ్రీ చైతన్యలో అడుగు పెట్టాలి. పరీక్షలేవైనా వరుస ర్యాంకులు ప్రతి ఏటా ఖమ్మం శ్రీ చైతన్యవే. 2010 ఎంసెట్ లో స్టేట్ 338వ ర్యాంక్, డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఏఐట్రిపుల్ ఆల్ ఇండియా 199వ ర్యాంక్. 2010 జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఎంసెట్ 138 మార్కులతో బి మోహన్ కృష్ణ డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఏఐట్రిపుల్ లో డి చరణ్ కుమార్ ఆల్ ఇండియా 199వ ర్యాంక్. 2010 ఏఐట్రిపుల్ లో కె సూర్య ఆల్ ఇండియా 859వ ర్యాంక్. 2007, 2008, 2009లో వరుసగా 987 మార్కులతో హ్యాట్రిక్ విజయం. ఇంకా జూనియర్ ఇంటర్ లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 188 మంది. ఖమ్మం విద్యారంగానికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డు గ్రహీతలు. 2009లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ టాపర్స్. ఇవే స్థాయి విజయాలు గత 14 సంవత్సరాలుగా శ్రీ చైతన్యవే. ఏ పోటీ పరీక్షలోనైనా అన్నింటా మేమే ఫస్ట్, అందరిలో మేమే బెస్ట్. ఇంటర్ తో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకై శ్రీ చైతన్య అపూర్వ సృష్టి. ఎంపీసీ విత్ ఐఐటీ జేఈఈ విద్యార్థులకు నికాన్, ఏఐట్రిపుల్ విద్యార్థుల కోసం నియాన్, ఎంసెట్ అండ్ రెగ్యులర్ విద్యార్థులకు లియో, బైపీసీ విత్ ఎంసెట్ విద్యార్థుల కోసం మెడికాన్, ఎంఈసీ సిఈసీ విత్ సిఏసిపిటి ఐసిడబ్ల్యూఏ ప్రోగ్రామ్. ఈ విద్యా సంవత్సరం నుండి మమతా హాస్పిటల్ రోడ్, వరదయ్య నగర్ నందు కూడా డే అండ్ రెసిడెన్షియల్ విద్యార్థులకు నూతన బ్రాంచ్ ప్రారంభం. హాస్టల్ వసతి కలదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులకు అడ్మిషన్లకే సంప్రదించగలరు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, డే అండ్ రెసిడెన్షియల్, ఖమ్మం. ఫోన్స్ 92469 57755 92469 47755. తెలుగుదేశం పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు రాజీనామా చేశారు. ఆయనతో పాటు రమేష్ రాథోడ్ కూడా రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఢిల్లీ వెళ్లిన నామా ఇవాళ స్పీకర్ను కలిసి తమ రాజీనామాలను అందజేశారు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను దగా చేస్తుందని ఆయన మండిపడ్డారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, ఖమ్మం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించనే ఆశయంతో మీ ముందుకు వచ్చింది బొమ్మ రాజేశ్వరరావు ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వారి బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మన పట్టణంలో విశాలమైన తరగతి గదుల్లో, స్వంత భవనంలో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థ బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. కేంద్రీకృత మరియు సాంకేతిక విద్యా విధానం, వర్క్ షీట్ ద్వారా హోంవర్క్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శ్రద్ధ. ఐఐటి, జేఈఈ, మెడిసిన్, ఏఐట్రిపుల్, సివిల్స్, ఐసిడబ్ల్యూఏలకు ప్రాధాన్యత. పిల్లలకు పుస్తకాల మోతబరువు లేకుండా వినూత్న పద్ధతిలో విద్యాబోధన, అధునాతనమైన క్రీడా సామగ్రితో విశాలమైన ఆట స్థలం, అన్ని ప్రాంతాల వారికి బస్ సౌకర్యం, మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇండోర్ గేమ్స్, ఎల్కేజీ టు 10th క్లాస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ అప్ టు 5th. అడ్మిషన్లు ప్రారంభమైనవి. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, న్యూ పాకబండ కాలనీ, చావా రామయ్య నగర్, మమతా హాస్పిటల్, అల్లిపురం రోడ్, ఖమ్మం. ఫోన్ 93966 71196 93483 33338. ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే గిరిజనులు అధికంగా నివసిస్తున్న ప్రాంతం. గిరిజనులు వెనుకబడిన తరగతులు జీవిస్తున్న ప్రాంతాల్లో మూఢనమ్మకాలు అధికం. అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దెయ్యాలు భూతాలంటూ జనాన్ని భయపెడుతున్నాయి కొన్ని శక్తులు.
ఖమ్మం జిల్లాలో ఇటీవల కాలంలో అనేక గ్రామాల్లో దయ్యాలున్నాయంటూ వదంతులు ప్రచారంలో ఉన్నాయి. గ్రామంలో చనిపోయిన వారు రాత్రిపూట దయ్యమే తిరుగుతున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో పల్లెల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శాంతి భద్రత సమస్య తలెత్తుతుంది. బాగోగులు చేస్తామంటూ దొంగ సొమ్ములు బయలుదేరారు. మూఢనమ్మకంతో జనం ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు. ప్రజలను చైతన్యం చేసి మూఢనమ్మకాల నుంచి కాపాడాలని అభ్యుదయవాదులు కోరుతున్నారు. మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మం. ఫస్ట్ ఇన్ ఖమ్మం, బెస్ట్ ఇన్ ఐఐటి జేఈఈ. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల నందు ఐఐటి జేఈఈ విభాగంలో స్పార్క్ ఐసీ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కు కోచింగ్ ఇచ్చిన బెస్ట్ ఫ్యాకల్టీచే స్థాపించిన విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. 15 సంవత్సరాలుగా రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల యందు ఐఐటి జేఈఈ, ఏఐట్రిపుల్, ఎంసెట్ విభాగంలో ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో ఉంచిన టాప్ ఫ్యాకల్టీ కలిగిన మా విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. ఇప్పుడు మన ఖమ్మం విద్యార్థులు సుదూర ప్రాంతాలకు విజయవాడ, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మంలో స్థాపించబడింది. హాస్టల్ సౌకర్యం కలదు. మేము ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంనిట్, ఎంనాట్, ఎంనెట్, ఎంనిమ్. బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ, ఆపోజిట్ కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 9392709171, 7273 and 74. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఐఐటి జేఈఈ అకాడమీ, విబి భవన్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9396889999. మ్యాట్రిక్స్ ఏఐట్రిపుల్ ఎంసెట్ అకాడమీ, చెరువు బజార్, ఖమ్మం. సెల్ 9397091174. ఒకవైపు తెలంగాణ బంద్, మరోవైపు వర్షాలు కురుస్తుండటంతో సింగరేణిలో బొగ్గు గనుల ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇటీవల సమ్మెతో కొంతమేరకు బొగ్గు ఉత్పత్తిని నష్టపోయిన సింగరేణి తాజాగా వర్షాలతో నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. ఖమ్మం జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల్లో బంద్ ప్రభావం పెద్దగా లేకపోయినా వర్షాలే ఎక్కువగా ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉంది. బొగ్గు ఉత్పత్తిలో పెద్దగా నష్టమేమీ లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. తాత్కాలిక అంతరాయాలు సహజమేనని, ఈ తరహా అంతరాయాల వలన కలిగే ఉత్పత్తి నష్టాలు సంస్థ లాభాలపైన పెద్దగా ఉండదని అంటున్నారు. సిరి చైతన్య జూనియర్ కాలేజ్, సిరి చైతన్య ప్రభంజనం. ఇంటర్ ఫలితాలలో మా విద్యార్థులు సాధించిన రాష్ట్ర స్థాయి మార్కులు. కె స్వప్న జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470కి 462, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 1000కి 981 మార్కులు. సిహెచ్ సాయి వినోద్ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470కి 461, సీనియర్ ఇంటర్ 1000కి 971 మార్కులు. సిఈసి విభాగంలో బి వెంకట్రావు 500కి 441, సీనియర్ ఇంటర్ లో 1000కి 887, ఎంఈసీ విభాగంలో ఎల్ ఇందూజారెడ్డి జూనియర్ ఇంటర్ లో 500కి 458, సీనియర్ ఇంటర్ లో 1000కి 889, బైపీసీ విభాగంలో మహమ్మద్ హమీరా 440కి 376, సీనియర్ ఇంటర్ లో 1000కి 875 మార్కులు సాధించారు. 900కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 40 మరియు 90% ఉత్తీర్ణత. ఇంటర్లోనే కాక ప్రతిష్టాత్మకమైన ఏఐట్రిపుల్ నందు జిల్లా ఫస్ట్ సాధించి ఐఐటి ఢిల్లీ నందు చదువుతున్న మా ఆణిముత్యం బి రవి. సాధారణ విద్యార్థులతో అసాధారణ విజయాలు సాధించుటకు కారణం మా ప్రిన్సిపాల్ గారి పటిష్టమైన ప్రణాళిక, అంకితభావం గల అధ్యాపక బృందం మరియు యాజమాన్యం. ఈ విద్యా సంవత్సరం నుండి ఎస్ఎస్సీలో మ్యాథ్స్, సైన్స్ లో 90 పైన మార్కులు సాధించిన విద్యార్థుల కొరకు యూపీఎస్సీ, ఎస్సీఆర్ఏ స్పెషల్ బ్యాచ్. దీనితో బిర్లా వారి ఫ్రీ బీటెక్ ప్లస్ స్టైఫెండ్ ప్లస్ జాబ్ గ్యారంటీ కలదు. ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంపీసీలో ఎంపీసీ విత్ ఏఐట్రిపుల్ ప్లస్ ఎంసెట్ ప్లస్ ఎస్సీఆర్ఏ, బైపీసీలో బైపీసీ ప్లస్ ఎంసెట్, సిఈసీ, ఎంఈసీ ప్లస్ సిఏసిపిటి. సంప్రదించండి సిరి చైతన్య జూనియర్ కాలేజ్, గాంధీ చౌక్, ఖమ్మం. ఫోన్ 244606, సెల్ 9492768595. ఉద్యమంలో పుట్టి ఉద్యమంలో పెరిగి పోరాటంలోనే కురువృద్ధుడైన కానూరి వెంకటేశ్వరరావు రచనలతో కానూరి పాటతో ఓ పూట కార్యక్రమాన్ని నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఖమ్మం జిల్లా న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన కానూరి పాటల ప్రోగ్రాంలో కళాకారుల ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అరుణోదయ నాగన్న బృందం బుర్రకథతో అలరించింది. అమరవీరుడు రామనరసయ్య జీవిత చరిత్రపైన కానూరి రాసిన బుర్రకథను నాగన్న బృందం ఆలపించింది. తెలియజెప్పడం కోసం రామనరసయ్య కార్యకర్తలు గిరిజన ప్రజల్లో చైతన్యం తగిలిస్తున్నారు. అప్పుడప్పుడే కొంత చైతన్యం తగులుతుంది. ఆ తర్వాత ఆనాడు భూస్వాములు గుంజుకున్న
భూములు ఏవైతే ఉన్నాయో విప్లవకారుల అండతోనే చైతన్యవంతమైన గిరిజనులు. అరుణోదయ కళాకారుడు సుబ్బారావు అమరవీరులకు జోహార్ అర్పిస్తూ బృందగానం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ బంద్. ఖమ్మం జిల్లాలో సంపూర్ణం ప్రశాంతం. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. బంద్తో పాటు వర్షం ఎఫెక్ట్. ఖమ్మం జిల్లాలో పలు గ్రామాల్లో దయ్యం భయాలు. మూఢనమ్మకాలతో వణుకుతున్న గ్రామాలు. ఎట్టకేలకు కరుణించిన వరుణుడు. జిల్లా అంతటా వర్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.